సురేష్ కూడా 2 నెలలు జైలు ఉన్నాడు. రైతుల కోసం పోరాటం చేసి జైలు పోయినాం. అక్రమ కేసులు పెట్టి రైతులకు మద్దతు ఇస్తే అక్రమంగా జైల్లో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి దక్కింది. అప్పుడే చెప్పిన రేవంత్ రెడ్డి పతనం లగచలతోనే పతనం కొడగలిగా స్టార్ట్ అయిందని చెప్పిన పతనం స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే మొన్న హెచ్సి యూనివర్సిటీలో చూసినారు, భారతదేశం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన విద్యార్థులు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా ఏ కార్యక్రమం చూసినా రేవంత్ రెడ్డి పత్రం స్టార్ట్ అయింది. కాబట్టి చెప్పిన ప్రకారంగా ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని చూసినా ప్రజలను చూసినా రైతులను చూసినా ఉద్యోగస్తులు కూడా తిట్టుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు కూడా చాలా మంది మన గత ఎన్నికల్లో మన ఉద్యోగస్తులు చేయలేకపోతున్నాం, పని చేయలేదు. కానీ ఈసారి ఉద్యోగస్తుల ముందు కూడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉండదు. కాబట్టి మీరు ఎవరు కార్యకర్తలు కేసులకు భయపడకండి. ఎక్కడన్నా కేసులు అయితే ఒక్క కార్యకర్త మీద కేసు అయితే మండల నాయకులందరూ పిలుచుకోండి, ధర్నా పెట్టండి, పోలీస్ స్టేషన్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర ధర్నా పెట్టండి. లేదంటే న్యాయం రమ్మంటే నేను వస్తే కలెక్టర్ దగ్గర ధర్నా పెడతాం, ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా పెడతాం. చాలా మంది ఏం చేస్తారంటే బిల్లులు రాక సతాయిస్తా ఉన్నారు. మాజీ సర్పంచుల బిల్లులు రావాలి, మీ కార్యకర్తల బిల్లు ఏమంటారు, పార్టీ అడుగుతారు. ఇవన్నీ ఇక్కడ నుంచి జరిగేగా సీరియస్ గా ఉంటుంది. కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, మా పార్టీ నాయకుల బిల్లులు ఆపినా కేసులు పెట్టినా ఊరుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఎవరు భయపడకండి. ఇప్పుడైతే ఎవరైతే పార్టీలో పనిచేస్తున్నారో వారికే గుర్తింపుంటుందని చెప్పి మరొకసారి అందరూ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఇక ఫస్ట్ మొదటి 3 సార్లు ఎన్నికైనా 5 సంవత్సరాలు అన్ని పార్టీలకు పనిచేస్తున్నాం. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పనిచేసినాం, బీజేపీ పనిచేసినాం, మంచిగా ఉన్నాం, మంచితనంతో పనిచేసినాం. ఇక ముందు అక్కడ సాగదట్లా నా తన మీద నరేంద్ర రెడ్డి అంటే అసలు చూస్తాను కానీ అట్లా ఉండదు. గతంలో చాలా చూసినాం మనం అవన్నీ. ఎందుకంటే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక మంచి మర్యాదతో మనం పనులు చేసి ఒక ప్రజలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. మనంత అందుబాటులో కూడా ఎమ్మెల్యే లేడు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు గురునాథుడు ఎక్కడ ఉండలేదు తగ్గడం మీకు తెలుసు అందరికీ. అంతకన్నా ఎక్కువ పని చేసింది నేను. కాబట్టి మనము మన పార్టీ యొక్క విధి విధానాల ప్రకారంగా మనం మంచిగా అందరికి పనిచేసాం తప్ప ఇక్కడ నుంచి అట్లా నడవదు, సాగదు. మీరందరూ ఎవరు భయపడకండి, కేసులకు భయపడకండి. అవసరం ఉంటే నేను కూడా వచ్చి కూర్చుంటాను, ఎస్పీ ఆఫీసర్ కూర్చొని ధర్నా చేస్తాను. కాబట్టి అదే కాకుండా ఈరోజు మనం చూసినాం, ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా మంది ఒక ఉచిత బస్సు తప్ప. మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, 26 జనవరి నాడు చంద్రవంచన గ్రామ సభ పెట్టి ఇక మొత్తం ఈ చంద్రవంచని ఇక్కడ నుంచి మన తెలంగాణకు ఆదర్శం అవుతుంది. గ్రామము ప్రతి ఒక్క రైతుకు మార్చి 31 లోపల రైతు బంధు చేస్తాడు. వచ్చింది ఎక్కడ రైతు బంధు? 3-4 ఎకరాలకు తప్ప ఎక్కడ రైతు బంధు 4 ఎకరాల వరకు పడ్డదో పర్లేదు. 3 ఎకరాలు, ఆ 3 ఎకరాలకు కూడా అందరూ పడలే. కొంతమంది రాలేదు, కొంతమంది పడ్డది, కొంతమంది 1 ఎకరా పడ్డది, కొంతమంది 2 ఎకరాలు పడ్డది. అస్తవ్యస్తంగా కేసీఆర్ గారు నడిపిన ప్రభుత్వాన్ని కూడా నడపడానికి ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదు, ముఖ్యమంత్రి గారికి చేతనైతే లేదు. కేసీఆర్ గారు ఏం చేసిండో గది చేయమని చెప్తున్నాం. కేసీఆర్ చేసిన రైతు బంధు లిస్టు నీ దగ్గర ఉన్నది, రైతుల దగ్గర కంప్యూటర్ ఆన్లైన్ ఉన్నది. అదే కంటిన్యూ కొట్టేస్తే రైతు బంధు పోతుంది. రైతు బీమా చేయి, కేసీఆర్ కిట్ చేయి, ఇంటికి నీళ్ళు చేయి, నీళ్ళు ఎక్కడికి నల్లాలు కూడా వస్తాయి, ఇబ్బంది పడతారు. ఇప్పుడు గ్రామాలలో బోర్డులు కనబడుతున్నాయి, గతంలో బోర్డులు కనబడుకుంటున్నాయి. 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మోటార్స్ రిపేర్ సెంటర్ కనవాలే, బోర్లు కనవాలి. ఇప్పుడు ప్రతి గ్రామంలో మన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ రోజుగా 5-6 బోర్లు వేస్తా ఉన్నాడు. ప్రతి గ్రామంలో బోర్లు వేస్తా ఉన్నాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ కరువు వచ్చింది. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటే కృష్ణానదిలో గతంలో ఎప్పుడు అంత పెద్ద వర్షాలు పడి కృష్ణానది ఒక 10 సార్లు మన శ్రీశైలం డ్యామ్లో నీళ్ళు మారినాయి. పెద్ద ఎత్తున వాటర్ వచ్చింది, గతంలో ఎక్కువ వచ్చింది. ఆ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవాలి. ఆ వాటర్ కృష్ణానదిలో నీళ్ళు వచ్చినప్పుడు మనం చెరువుల గతంలో హరీష్ రావు గారు ఉన్నప్పుడు కానీ మంత్రి గారు ఉన్నప్పుడు ముందు చూపుకొని అధికారులను అలర్ట్ చేసి చెరువులు నింపేటప్పుడు 1000 చెరువులు నింపుకున్నాం. గతంలో రిజర్వాయర్లన్నీ నింపుకున్నాం. అవి నింపడం వల్ల బోర్లలో నీళ్లు ఉండేవి. ఈసారి నీళ్ళని వదిలిపెట్టి ఏది నింపకుండా ఆంధ్రకి ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురువు కాబట్టి శ్రీశైలం నీళ్ళు మొత్తం ఆంధ్రకి ఇచ్చేసింది. తెలంగాణ తాగడానికి నీళ్ళు లేదు. 2 నెలలకి వచ్చే ఈ 2 నెలలు అయితే తాగడానికి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అన్ని రకాల ఒక కరువు వచ్చింది,
రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఇక 2000 పెన్షన్ కూడా బంద్ అయిపోతుంది, డబ్బులు లేవు. అటదోలిగా ఎఫ్సి భూములు, యూనివర్సిటీ భూములు అన్ని ఏదో చేద్దాం అనుకున్నాడు. అది కోర్టులో, సుప్రీంకోర్టులో మొట్టిగా వేసి ఆపేసేసింది, మొత్తం సుప్రీంకోర్టు ఆపేసింది. ఇప్పుడు అది కూడా అమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ పథకాలు నడిపే స్థితిలో కూడా లేదు. మొత్తం అధికారం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. మంత్రులు ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు, అవగాహన లేకుండా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఒకటే దోసుకోవడం. నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో స్కూల్లో చెప్తా ఉన్నాడు, ఎన్టీ రామారావు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు, రాజశేఖర రెడ్డికి కరెంట్ ఇచ్చింది. కానీ మేము కూడా ఎన్టీ రామారావు గారు అంటే జనాలు ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలలో 2 రూపాయలకి బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు ఇప్పటికి గుర్తుంచుకుంటారు. రాజశేఖర రెడ్డి గారిని 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారని గుర్తుంచుకుంటారు. కానీ కేసీఆర్ గారు ఏం చేసిండు, 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాడు. 1 నిమిషం కరెంట్ పోకుండా కరెంట్ ఇచ్చి, పంట పెట్టుబడి ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఇంటింటికి నీళ్ళు ఇచ్చి కేసీఆర్ గారిని ప్రతి గ్రామంలో ఈరోజు తలుచుకుంటారు. కేసీఆర్ నీళ్ళు అంటారు, కేసీఆర్ పైసలు రాలే అంటారు, కేసీఆర్ కిట్టు రాలే అంటారు. కానీ రేవంత్ రెడ్డి పేరు అంటారు, ఎవరైనా తిడతారు. రేవంత్ రెడ్డి పేరు చెప్తే తిడతారు. ఆయన ఏం చెప్తారంటే నా బ్రాండ్ అంటే ఇండియన్ అంట. నీ బ్రాండ్ ఏందో జనాలు, రైతులు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఎవరైనా ముఖ్యమంత్రి తనకు పోగొట్టుకుంటారు, ఎవరైనా జనాలు చెప్పాలండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేసింది కానీ జనాలు ప్రజలు చెప్తారు. కానీ ఆయన కనీసం మంత్రులు కూడా ఒప్పుకుంటలేరు, మంత్రులు మెచ్చుకుంటలేరు, సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా మెచ్చుకుంటలేరు. ఎవరు ఏమంటారు కానీ ఆయనే ఊరుకున్నాడు. నా అంత అని చెప్పి నాకు ఇంజనీర్ అంటే ఆయన బ్రాండ్. నీ బ్రాండ్ ఏందో జనాలు తెలుసు. నీ బ్రాండ్ ఏందో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిల్డర్ అని అడిగితే చెప్తారు నీ బ్రాండ్ ఏందో. సినీ యాక్టర్ని అడిగితే చెప్తారు రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏందో. మొన్న బెట్టింగ్ యాప్ అడిగితే రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏందో చెప్తారు. మొత్తం వసూలే, బ్లాక్ మెయిల్ చేయాలి, డబ్బులు వసూలు చేయాలి. బిల్డర్లతో, రియల్ ఎస్టేట్లతో, సినీ డీలర్ల, బెట్టింగ్ యాప్లతో మొత్తం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంది తప్ప ఒక్క పని కూడా ప్రజలకు చేస్తాడు. కాబట్టి మొత్తం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఎప్పుడో ప్రభుత్వం ముందుగా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎవరు భయపడకండి, తప్పకుండా ఎవరు కూడా కేసులకు భయపడకండి. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మేమందరం కూడా మీకు అండగా ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు తెలిసినా కూడా ఇప్పుడు కూడా ప్రతి ఫంక్షన్, ప్రతి కార్యక్రమానికి అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీకు అందరికీ అందుబాటులో ఉండి మీ వెంబడే కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, మీకు ఎక్కడ అన్యాయం జరిగితే తప్పకుండా అక్కడ ధర్నా చేద్దాం, పోరాటం చేద్దాం. మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ భయపడకుండా ఉండాలి. అదే కాకుండా రేపు జరిగే సమావేశానికి మాత్రం భారీ ఎత్తున మనందరం కూడా ఆ వజ్రోత్సవ సభకు పెద్ద ఎత్తున కొడగాలంటే ఈరోజు సీఎం కాన్స్టిట్యూన్సీ కాబట్టి అందరూ చూస్తారు. కాబట్టి మొన్న చూసినాం కేటీఆర్ గారి సభ కోరికలో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. తెలంగాణ ఎక్కడ కాలేదు. తెలంగాణలో చాలా రైతు ధర్నాలు జరిగినాయి. నల్గొండలో జరిగింది, మహమూదాబాద్లో జరిగింది. కానీ ఇక్కడ ఇంత పెద్ద సభ జరగలేదు. కాబట్టి దాన్ని కూడా మీ అందరికి ఇష్టపడి కృషి చేసినందుకు, కార్యకర్తలకు, నాయకులకు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు అందరికీ మరొకసారి కేటీఆర్ సభ సక్సెస్ చేసినందుకు కూడా మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.